వైద్యం వికటించి గర్భిణీ మృతి. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండల కేంద్రమైన స్థానిక ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో 7 నెలల గర్భిణి ఐరన్ ఇంజెక్షన్ వికటించి మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే పాపినేనిపల్లి గ్రామానికి చెందిన మినిగా అల్లూరమ్మ 43 సంవత్సరాలు చికిత్స కోసం హాస్పిటల్లో సెలైన్ బాటిల్ ఎక్కిస్తుండగా వైద్యం వికటించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలికి 7 సంవత్సరాల కూతురు తల్లిని కోల్పోయిన చిన్నారిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. 43 సంవత్సరాలండి. ఫోర్త్ ప్రెగ్నెన్సీ. ఆవిడకి వచ్చరికి హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది, 7.2. రీసెంట్గా బయట చెక్ చేయించినప్పుడు మందు చూసినప్పుడు 9.5, 7.2 ఆ రేంజ్లో ఉంది. మేము ఐరన్ సిక్లోజ్ ఇంజెక్షన్ ప్రిస్క్రైబ్ చేశాం. ఆల్రెడీ మొన్న సోమవారం పెట్టించుకున్నారు. ఈరోజు పెట్టేటప్పుడు ఏమైందంటే పెట్టింది ఆల్రెడీ 30-40 ml వెళ్ళింది. 30-40 ml వెళ్ళిన తర్వాత సడన్గా ఆవిడకి కాళ్ళు చేతులు తిమ్మిరిగా ఉండడము, కొంచెం తల తిరిగినట్టు ఉండడము, కొంచెం పట్టుకుపోయినట్టు ఉండడము, అలా కొన్ని సిమ్టమ్స్ కనపడి అన్కాన్షియస్ అలా సిచ్యువేషన్ రావడం వల్ల మేము ఇమీడియట్గా మా ట్రీట్మెంట్ అందించడం జరిగింది. అడ్వర్స్ రియాక్షన్స్కి ట్రీట్మెంట్ అందించి ఇమీడియట్గా మేము ఖమ్మం సిహెచ్సికి రిఫర్ చేయడం జరిగింది. మేబీ ఆ జర్నీలో నాకు తెలిసిన సూపరింటెండెంట్ గారితో మాట్లాడాను. నేను ఎంతో బ్రాడ్ అని చెప్పాను. ఎందుకంటే మనకు ప్రతి ప్రెగ్నెంట్ మనకు రక్తం తక్కువ అనుకోండి, డెలివరీ టైంకి మినిమం వాళ్ళకు 10 ఉండే మాదిరి చూస్తాం. తక్కువ ఉంటే ఏంటంటే మనము ఐరన్ సిక్లోజ్ ఇంజెక్షన్ పెట్టుకోవాలి. మనకు ప్రతి నెల నాకు తెలిసి మినిమం 30-40 దాకా ఈజీగా పెట్టుకుంటూనే ఉంటాం. ఇది కామన్ రెగ్యులర్గా జరిగేది. రియాక్షన్స్ అనేవి వెరీ రేర్. డ్రగ్ రియాక్షన్స్ ప్రతి ఒక్కరికి కామన్గా జరిగే విషయమే. అది మొన్న కూడా పెట్టాం. ఈరోజు సడన్గా అదే 3వ తారీఖు మొన్న పెట్టాము. ఇంజెక్షన్ ఇవ్వడం వల్లనే రియాక్షన్ అయ్యి సీరియస్గా ఉంటే చనిపోయాడని ఒక ఆరోపణ. అది కామన్గా అందరికీ పెట్టుకునే ఇంజెక్షనే. అమ్మాయి బాడీలో ఏమి తేడా రెగ్యులర్గా అందరికీ యూజ్ చేసుకునే ఇంజెక్షనే. బట్ ఆవిడ మండే కూడా పెట్టించుకున్నారు. బట్ అది ఎక్స్పెక్ట్ చేయలేము. మోస్ట్లీ 99% పీపుల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది రియాక్షన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. దానికి సంబంధించిన మేనేజ్మెంట్ మన ప్రోటోకాల్ ప్రకారం మనం చేయాల్సింది చేసాము. బట్ కండిషన్